హలో వసుంధర హియర్. హలో, ఇందాక జరిగింది జరా శాంపిల్. నిన్ను ఖతం చేయడం పెద్ద పనేం కాదు. మర్యాదగా కేసు వదిలి, లేదా హలో ఒక విధంగా నిన్న రాత్రి జరిగిన దానికి నాకు సంతోషంగా ఉంచాగా. ఓ రౌడీ నన్ను వెంబడించడము, బెదిరిస్తూ ఫోన్ చేయడము, వీటన్నిటిని బట్టి చూస్తే ఈ కేసులో తెర వెనుక ఇంకో మనిషి ఉన్నాడని అర్థమవుతుంది. అతడే అసలైన హంతకుడు. అతను ఎవరై ఉండొచ్చు? అదే మనం తెలుసుకోవాలి. ఇంకెవరైనా వెళ్లేలోపు మనం ఓసారి మర్డర్ జరిగిన చోటుకు జగ్గు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా వెతుకుదాం. సాక్ష్యాలేమైనా దొరకొచ్చు. కోర్టులో కేసు దగ్గర పడుతుంది. టైం కూడా చాలా తక్కువగా ఉంది. లెట్స్ గో. జాగ్రత్తగా చూడసాగా. ఏదైనా అడ్రస్, ఫోన్ నెంబర్ దొరికినా చాలు. చూడబోతే ఇంట్లో జగ్గు ఒక్కడే ఉన్నట్టున్నాడు. ఏమిటి టేప్ రికార్డ్ ఉంది, క్యాసెట్ ఒకటి కూడా లేదు. అరే, పెన్నులో లేకుండానే గంట మోగుతుంది. ఊరిని అనుమానం తగలయ్యా, చస్తున్నారా నీతో? సాగర్, ఈ వాయిస్ నాకు తెలుసా? కంగ్రాట్స్, మంచి సాక్ష్యాలు సంపాదించారు. మీరు కూడా కోఆపరేట్ చేస్తే. తప్పకుండా, డోంట్ వరీ, ఐ విల్ డూ ది నీడ్ఫుల్. థ్యాంక్ యూ సార్. నాకు నమ్మకం ఉంది, రేపు మనం ఈ కేసు గెలిచి తీరుతాం.
తెచ్చిన వాళ్ళ పనే ఇది. మన దగ్గరున్న సాక్ష్యాల కోసమే. థ్యాంక్ గాడ్, సాక్ష్యాలు మనతో తీసుకుపోవడం మంచిదైంది. బ్యాగ్ ఇట్లా గిట్లా ఇతని పేరు దాసు. అనేక సార్లు జైలు శిక్ష అనుభవించిన రౌడీ, చీట్. ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తి. నిజానికి జగ్గు చేత బ్యాంక్ దోపిడీ చేయించింది, డబ్బు మీద దురాశతో జగ్గుని దారుణంగా హత్య చేసింది ఇతనే, యువర్ ఆనర్. అబద్ధం సార్, గంత అబద్ధం సార్. కాదు, నిజం. నువ్వే హంతకుడివే. యువర్ ఆనర్, వాట్ దిస్ దాస్ డిడ్ వాస్ ఏ ప్రీ-ప్లాన్డ్, ప్రీ-మెడిటేటెడ్, క్రూయల్, కోల్డ్-బ్లడెడ్ మర్డర్. అయ్యా, ఇంగ్లీష్ లో ఏమమ్మా అంటుంది, నాకేం అర్థమైతలేదయ్యా. తెలియకుండానే నన్ను బెదిరించావా? తెలియకుండానే నిన్న రాత్రి మా ఇంటిపై దాడి చేసావా? నిన్ను బెదిరించింది, దాడి చేసింది నిజమే. దాని తర్వాత నాకేం తెలియదు. ఆ జగ్గంటే ఎవరో నాకు తెలియదు. డోంట్ బ్లఫ్. 10,000 ఇస్తానంటే ఆశ పెట్టుకున్నా సార్. ఈ తోపిడి దొంగతనాలు నాకేం తెలియదు సార్. 10,000 ఇస్తావన్నారా? అవు. ఎవరు? గది చెప్పు, ఎవరు? గది స్పీక్ అవుట్. ఎవరు నీకు 10,000 ఇస్తావన్నారా? చెప్పు. గాయనే పరంగసరావు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. యువర్ ఆనర్, పిపి పరంకుశరావు గారిని ఎగ్జామిన్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? ఒక మామూలు గుండా ఏదో చెబితే పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ పరంకుశరావు. ఎస్ మై డియర్ యంగ్ లేడీ. జగ్గు మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? చూడమ్మా, ఇది జగ్గు మర్డర్ కేసు. నువ్వు డిఫెన్స్ లాయర్వి, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. ఎలా తెలిసిన అడుగుతుంది ఏంటంటే, అంటే ఈ కేసు ద్వారా తప్ప జగ్గుకి మీకు పూర్వ పరిచయం అస్సలు లేదంటారు. కరెక్ట్? కరెక్ట్. జస్ట్ మినిట్. యోరానా, ఇవి కోర్ట్ రికార్డ్స్ తాలూకు జిరాక్స్ కాపీలు. గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు పూర్వాశ్రమంలో జగ్గు తరఫున కొన్ని కేసులు వాదించినట్టు ప్రూఫ్స్ ఆ పేపర్లో. ప్లీజ్ గో త్రూ యోరానా. ఇప్పుడేమంటారు మిస్టర్ పరాంకుశరావు? చూడమ్మా, నీ వయసు ఎంత? 25 ఏళ్ల లోపే, అవునా? మరి క్రిమినల్ లాయర్గా నా వయసు ఎంత అనుకుంటున్నావు? 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్లలో కొన్ని 100 మంది క్లయింట్స్ని చూసుంటాను. అందులో ఈ జగ్గు ఒకడు. అంత మాత్రం చేత వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? యువర్ ఆనర్, పరాంకుశరావు గారి 30 ఏళ్ల సర్వీసులోని వందలాది క్లయింట్స్ లో ఒకటిగా కాకుండా ఆయనతో మరింత సాన్నిహిత్యం జగ్గుకుందని ఖచ్చితంగా నిరూపించే మరో సాక్ష్యం ప్రవేశపెట్టడానికి పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ రానా. వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? తనకి సరే కొత్త, తెలిసి తెలియని తను. మీరు కూడా తగలయ్యా, చస్తున్నారా నీతో? ఏమో, నిన్నెవరు నమ్మారు?
అబ్బా చూడు జగ్గు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. డబ్బుతో నువ్వు బయట తిరగడం చాలా డేంజర్. అందుకే డబ్బు నా దగ్గర ఉంచేసి నువ్వు పారిపో. నీ కోసం పోలీసులు గట్టిగా గాలిచ్చేసరికల్లా నువ్వు ఈ ఊరే కాదు, ఈ స్టేటే దాటేస్తుంటావు. ఇక్కడ హడావిడి చల్లబడ్డాక నేనే నీ దగ్గరికి వచ్చి నీ వాటా డబ్బు నీకు అందజేస్తాను, సరేనా? వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? టేప్ రికార్డర్లో ఏదో వాయిస్ వినిపించడం ఏమిటి, అది నాదేనని చెప్పడం ఏమిటి? వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ ఇట్ ఇస్ మై ఓన్ వాయిస్? ఏం సరేనా, రిస్క్ అంతా నాది. ప్లాన్ మాత్రం ఈ పరాంకుశరావుది. అందుకే మొత్తం డబ్బులో కేవలం 1 వంతు నాకు, 3 వంతులు నీకు. వాట్ ఈస్ దిస్? యువర్ ఆనర్, బ్యాంక్ దోపిడీ, జగ్గు హత్య ఇదంతా ఒక గూడి పుఠాని. ఆ రోజు జగ్గు హత్యకు గురైన రోజు యువర్ ఆనర్, మిస్ వసుంధర ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతసేపటి క్రితం మా స్టాఫ్ మిస్టర్ పరాంకుశరావు ఇంటిపై దాడి చేసి ఆయన బెడ్రూమ్ సీక్రెట్ లాకర్ నుంచి బ్యాంక్ దోపిడీ సొమ్ము రికవర్ చేయడం జరిగింది. మిస్టర్ చంద్రకాంత్. ఎస్ సార్. ఏమిటి మిస్టర్ పరాంకుశరావు, ఏమిటి ఇదంతా? సాక్ష్యాలు ఇంకా కావాలంటారా లేక నేరం ఒప్పుకుంటారా? యువర్ ఆనర్, నేను నేరం ఒప్పుకుంటున్నాను సార్. అమ్మాయి గారు, ఇంకా కోపంగా ఉందమ్మా? మీ బిడ్డగా మీ పట్ల నాకు ప్రేమ, బాధ్యత ఉన్నాయి నాన్నగారు. ఎప్పటికీ ఉంటాయి. కానీ మళ్ళీ ఇంటికి మాత్రం రాలేవు కదూ? అర్థమైందమ్మా. ఆడపిల్లన్నాక అత్తవారింటికి పంపక తప్పదు, ఒంటరిగా మిగిలిపోక తప్పదు. పైగా ఒంటరితనం నాకేం కొత్త కదగా. సాగర్,